నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. పెరిగిన మిర్చి ధరలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. కింటా ఏసీ మిర్చి ధర 19,500, కొత్త మిర్చి ధర 19,550, అటు కింటా పత్తి ధర 8,100గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఖమ్మం కలెక్టర్ పిలుపు. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 11న నిర్వహించే జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు అర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సంఘాల నాయకులు పాల్గొనాలని సూచించారు. 90 లక్షల టన్నుల ధాన్యం కొంటాం. యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించేందుకు 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 16 కోట్లకు పైగా గనీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, సన్న రకాలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్ల సమస్యలను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ఖమ్మంలో మోడల్ బస్టాండ్లు. ఖమ్మం నగర సుందరీకరణలో భాగంగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్తి పలు డివిజన్లలో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. విద్యానగర్లో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి సమస్య లేకుండా డ్రైనేజీలు నిర్మించాలని సూచించారు. కాగా ఎన్ఐయుఎం ఆర్కిటెక్టులు కమిషనర్ను కలిసి నగరంలో చేపట్టనున్న మోడల్ బస్టాండ్ల డిజైన్లను అందజేశారు. ఖమ్మం కార్పొరేషన్లో అవినీతి. 3 లక్షల జనాభా ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతోంది. ఐఏఎస్ అధికారి అభిషేక్ కమిషనర్ గా ఉన్నప్పటికీ పాలనపై పట్టు లేకపోవడం, రెవెన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కొందరు అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లతో కలిసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో కేఎంసీపై కలెక్టర్ దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఫోన్ ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన ఇల్లందు మండలం బొల్లినగర్లో చోటు చేసుకుంది. తిలక్ నగర్ పంచాయతీ పరిధిలోని 2వ వార్డుకు చెందిన యాదగిరి, సునీత దంపతుల కుమారుడు సిలివేరి అభిచంద్ర ఇంటర్ చదువుతూ ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోగొట్టుకున్న నగదు తిరిగి అందజేత. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన షేక్ కుతుబుద్దీన్ బాబా గత ఏడాది సెప్టెంబర్లో ఆన్లైన్ మోసంలో 84,000 కోల్పోయారు. వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోల్డ్లో ఉన్న 80,000ను కోర్టు అనుమతితో రప్పించి బాధితుడికి ఎస్ఐ సంతోష్ అందజేశారు. ఈ కేసులో చొరవ చూపిన సైబర్ వారియర్ నాగరాజును ఎస్ఐ అభినందించారు. ఖమ్మం నియోజకవర్గాలు 8కి చేరే అవకాశం. పునర్విభజనలో భాగంగా ఖమ్మం నియోజకవర్గాల సంఖ్య 8కి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలలో పలు మండలాలను చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుల వల్ల నియోజకవర్గాల స్వరూపం మారనుంది. మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై బీఆర్ఎస్ ధర్నా. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న, వరి కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, రైతు నాయకులు సమన్వయంతో పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.